వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినదని చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టి. ఇప్పుడు సేవకులు మరి పేతురు చంపాడంటారేమో వీళ్ళు అనరంటారా? పేతురే చంపాడు అంటారా? పేతురు మాట్లాడాడు, నీవు మనుషులను మోసం చేయలేదు అననీయా, నువ్వు మనుషులతో అబద్ధం ఆడలేదు, నువ్వు దేవుడితో అబద్ధం ఆడుతున్నావు అనగానే అతడి ప్రాణం పోయింది. నీ పెనిమిటిని పాతిపెట్టిన పడుచువారి పాదములు వాకిటే ఉన్నాయి, ఇదిగో నిన్ను కూడా పాతి పెడతాను కానీ ఈమె ప్రాణం పోయింది. పేతురు చంపాడా? ఇది దేవుడు ఆత్మ రోషముతో చేస్తున్న కార్యములు కావా? ఇవి అక్కడ జరగలేదా? ఇప్పుడు ఒకవేళ పేతురు గారు ఇప్పుడున్న సమాజంలో చేస్తే పేతురుని కూడా దుర్బోధకుడు అనేటటువంటి సేవ